అండి అందరికీ. మేము కొత్త ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము. మేము ఇది 4వ ల్యాప్టాప్ అనమాట. కొత్తది కొనుక్కోవడం 3 మర్గయ్య అయిపోయాయి. మేము ఒక్కటి కూడా పాడు చేయలేదు. మా ప్రమేయం లేకుండానే పోయినాయి. ఫస్ట్ ఏమో లెనోవో ఏమో తీసుకున్నాము. అదేమో మా అన్న కొద్ది రోజులు అవసరం ఉంది నేను వాడుకుంటా అని తీసుకున్నాడు. వాళ్ళ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ల్యాప్టాప్ అందలేక దాని మీద బరువైన బట్టల బ్యాగ్ ఏదో పెట్టారంట. తెలియక పెట్టారో లేకపోతే ఏమైతుందని పెట్టారో తెలియదు. అది స్క్రీన్ మీద పోయింది. దాన్ని రిపేర్ చేయించినా పనికి రాలేదు. వాళ్ళే రిపేర్ చేయించి ఇచ్చారు. అయినా అది పని చేయలేదు. అది పక్కన పడేసి మళ్ళీ వేరేది తీసుకున్నాము. అదేమో ఒక 4 సంవత్సరాల కిందట మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు మా పక్కింట్లో ఒక పిల్లోడు ఉండే, చిన్న పిల్లోడు ఆడుకోవడానికి వస్తుండే మా ఇంట్లోకి అప్పుడప్పుడు. వాడు పాపం పొరపాటున చేతిలోకి తీసుకొని అది ఎట్లనో జారిపోయి పడేశాడు. ఎట్లనో కింద పడేసానే బ్యాటరీతో సహా బయటకు వచ్చింది. ఏమన్నా అనే కూడా చిన్న పిల్లోడు ఎల్కేజీ యూకేజీ ఏమో చదువుతుండే. వాడు ఇంకా ఏమనకముందే మా డాడీకి చెప్పొద్దు అని ఒక్కటే ఏడుసాడు. ఇంకేమంటాం పాపం ఆయన చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలిసి చేసింది కాదు కదా అనేసి ఇంకేమనలేదు. ఒకటి అలా పోయింది. ముచ్చటగా మూడోది ఈ మధ్య కాలంలోనే ఛార్జింగ్ పెట్టింటే మా వాడు బెడ్ మీద నుంచి ఎత్తి కింద పడేశాడు. ఇంకేం పని చేసేది కానీ దాంట్లో ఉండే డేటా కోసమని రిపేర్ చేయించినా అది ఇంకెట్టనో కొంతకాలం అట్టనే దాంతోనే నెట్టుకొచ్చిండు మా ఆయన. ఇంకా ఇట అయ్యే పనులు కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తది కొనుక్కున్నాము. ఇదైనా 5-6 కాలాల పాటు అంటే ఒక 5-6 సంవత్సరాలు ఉండేటట్లు చూడు సామె అని చెప్పి బొట్టు పెట్టి పూలు పెట్టి అగరబత్తీలు పెట్టి గట్టిగా దేవునికి అయితే దండం పెట్టుకున్నా. ముఖ్యంగా మా వాని చేతిలో బలి కాకోకుండా చూడు సామె అని చెప్పేసి దండం పెట్టుకున్నా. మేము ఇంటికి ఎలక్ట్రికల్ సామాన్లు ఏం కొన్నా పూజ అయితే చేయము. బండికి కారుకి తప్ప వాటికైతే పూజ చేసినాము. ఇట్లా ఏమన్నా ఇంట్లోకి ఏం కొన్నా అయితే పూజ అయితే చేయము. ఫస్ట్ టైం నేను పూజ చేయడము. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.